రాజమండ్రిలో ఒక థియేటర్ దగ్గర జరిగిన దుర్ఘటనలో డాక్టర్ ప్రియాంక ఆమె గత కొన్ని రోజుల నుంచి చావు బ్రతుకుల మధ్యలో ఉంది. బ్రెయిన్ డెత్ అయింది. డాక్టర్లు కొన్ని గంటలు గడిస్తే గానీ ఏ విషయం కూడా చెప్పలే ఉన్నారు. ఇద్దరు తాగుబోతులు చేసిన పని వల్ల ఈరోజు ప్రియాంక తన లైఫ్ ని కోల్పోయిందంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వారందరూ కూడా గట్టిగానే రోధిస్తా ఉన్న పరిస్థితి. అయితే ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్లో తనకి చికిత్స అయితే జరుగుతూ ఉంది. ఈరోజు ఒక బ్రెయిన్ డెత్ అయితే ఒక టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ ని చేసి అంటే ఆమె ప్రాణాలతో బయటపడుతుందా లేదంటే ఏదైనా జరిగే అవకాశం ఉందా, ప్రమాదం లాంటిది ఏదైనా జరిగే అవకాశం ఉందా అనే విషయాన్ని మరి కొద్దిసేపట్లో ఖచ్చితంగా డాక్టర్స్ చెప్పే అవకాశం ఉంది. మనతో పాటు మాట్లాడడానికి ప్రియాంకకు సంబంధించి ఒక కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ చెల్లి అనుకుంటా కదా ప్రియాంక? పెదనాన్న కూతురు. ఎలా రియాక్ట్ అవుతారు అసలు? చాలా దారుణంగా వాళ్ళు తాగేసి ఆమెను ఢీ కొట్టి వెళ్ళిపోయారు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే చూడండి, చాలా మంది తాగుతారు. యాక్చువల్ అయితే అంత తాగి ఒక ఆడపిల్లని అంటే గుద్దడం ఒక్కసారి అయితే జరుగుతుంది. ఇట్స్ మిస్టేక్. అంటే మాటి మాటికి 3 times ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది కదా. మనకు కూడా తెలియదు, మాల్లో కలెక్ట్ చేసుకున్న వీడియో అది. ఆ లోపల ఏదో వేరే వాళ్ళతో కొట్లాడి ఒక్కసారి మిస్టేక్ లో జరుగుతుంది. అదే 3 times ఫస్ట్ టైం గుద్ది తర్వాత రియాక్ట్ అయిన తర్వాత కూడా గేట్ దగ్గర గుద్దిన అది క్లిప్ వచ్చింది, బయటకు వచ్చింది. తర్వాత మూవ్ అయిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. అది ఎక్కడ వెహికల్ అనేది 2 రైట్స్ లెఫ్ట్ సైడ్ అనేది 2 టైర్లు ఎక్కిపోయింది అన్న. బార్గేట్ అనేది బాగా తలకు దెబ్బ తగిలి ఇదైపోయింది హెడ్ కు. ఇమీడియట్ గా రాజమండ్రి ఎక్కడ గాయమైందన్న ప్రియాంకకి? హెడ్ మెయిన్ ఇంజురీ అయితే ఇట్లా స్టమక్ పై నుంచి ఒక టైరు, తర్వాత హెడ్ పై నుంచి ఒకటే 1 side టైర్ ఎక్కింది. లెఫ్ట్ సైడ్ నుంచి ఇట్లా టర్న్ అయ్యి వెళ్ళిపోయింది అనమాట. 1 side డౌన్ ఉంది, 1 side అప్ ఉంది. అయితే టైర్ అనేది కడుపు నుంచి వెళ్ళిపోయినా సరే బార్గేట్ అనేది బాగా దెబ్బ తగిలి అనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ ప్రెస్ అయిపోయింది. టైర్ అనేది బ్యాక్ సైడ్ ఇట్లా సైడ్ కి ఎక్కిన తర్వాత బ్యాక్ సైడ్ ఉన్న బ్యాక్ బోన్ కి వెన్నముక్కకు తర్వాత బ్రెయిన్ సంబంధించిన కనెక్టివిటీ అనేది అప్పుడే అక్కడ ఇమీడియట్ గా రాజమండ్రి హాస్పిటల్లో షిఫ్ట్ చేసిన తర్వాత కరెక్ట్ సండే ఈవినింగ్ సండే ఈవినింగ్ సినిమా థియేటర్ లో అంటే ఈవినింగ్ టైప్ వెళ్తే యాక్చువల్ ఎగ్జాక్ట్ 11:30 టైంలో జరిగింది అది. హాస్పిటల్ ఇమీడియట్ గా షిఫ్ట్ చేస్తే వాళ్ళు ఎక్స్పైర్డ్ అయిపోయారు ఆల్రెడీ. అప్పుడైతే ఆగి ఎక్స్పైర్డ్ అయిపోయారు. అది సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా ఆ కార్ నంబర్ ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు అరెస్ట్ ఆయన చెప్తున్నారు. అన్ని మీడియాలు వచ్చేసి ఇక్కడ వరకే కవర్ చేస్తున్నాయి. అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంటే ఇన్వెస్టిగేషన్ ఏం జరిగింది, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు అసలు ఆ రియల్ పీపుల్ ఉన్నారా లేదా పోలీస్ స్టేషన్ లో ఉన్నారా కూడా తెలియదు. ఇంతవరకు ఫుటేజ్ రాలేదు. పోలీస్ స్టేషన్ కూడా పోలేదు. నిందితులు పోలీసులు అదుపులో ఉన్నారా లేదని డౌట్ ఉంది. వాళ్ళని అంటే రిమాండ్ లో ఉన్నారు మనకు కూడా పోయారు ఆల్రెడీ. అంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎంత చూసుకున్నా కూడా ఎమ్మెల్యే వరకు ఉంది. అవతల ఎంతమంది ఆ బ్యాక్గ్రౌండ్ అనేది తెలియదు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మాకు ఐడియా లేదు. బట్ లా అండ్ ఆర్డర్ మీద నుంచి వెళ్దాము అనే సిచ్యువేషన్ వరకే ఉన్నాం మనం. అంటే జడ్జెస్ టైప్ అనమాట. ఇನ್ನು ఓన్ డెసిషన్ తీసుకోకుండా ఉన్నాం కాబట్టి ఇది ఏది అంటారు రాజమండ్రిలో అంటే ఏపీ ఇక్కడ తెలంగాణ అవుతుంది. మనది తెలంగాణ మొత్తం ఫ్యామిలీ టోటల్ అనేది మన తెలంగాణ. అక్కడ యాక్సిడెంట్ జరిగింది, అక్కడ పీపుల్ వాళ్ళు ఉన్న అదేమంటారు లోకలిటీ మనకు ఐడియా లేదు. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే లోకల్లో ఉన్న లీడర్స్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, కాపాడాలని ప్రయత్నిస్తున్నారు. గవర్నమెంట్ ఏం చెప్తున్నా అంటే ఎవరైనా సరే అక్కడ వేరే రాష్ట్రమైనా సరే ఏ రాష్ట్రమైనా ఆడపిల్ల కాబట్టి మనకు జడ్జెస్ రావాలని కోరుకుంటున్నాం. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మాట్లాడారని అన్నారు. అంటే ఇప్పుడు జస్ట్ దాని గురించి న్యూస్ లో చూస్తాము అన్నట్టు ఉన్నారు. కానీ రోడ్ మీద చాలా మంది పీపుల్ చిన్న పిల్లలు కూడా స్కూల్లో ధర్నా చేస్తున్నారు. వాళ్ళకున్న నాలెడ్జ్ కూడా ఈ పీపుల్ మీద అప్పుడే న్యూస్ లో చెప్పారు చాలా మంది. అంటే పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్ అయినారు అన్నప్పుడు ఆ గవర్నమెంట్ కూడా కొంచెం కేర్ తీసుకొని ఇలాంటి దాని జరగకుండా చూడాలని నిజంగానే. ఎందుకంటే మాది బిగ్ ఫ్యామిలీ, దాదాపు 7 మంది అంటే మా ఫాదర్ వాళ్ళు 8 మంది. అంత మందిలో 14 మంది అక్కలు ఉంటారు నాకు. ఒకరు కాదు, ఇద్దరు కాదు.
నేను కావాలంటే వీడియో కూడా చూపిస్తాను. ఎంతమంది అక్కలు ఉన్నారు, 14 మంది అక్కలు, 9 మంది తమ్ముళ్ళు, 7 మంది అన్నలు, దాంతో పాటు నేను. ఇట్లా చాలా బిగ్ ఫ్యామిలీ. అందులో ఫ్యామిలీ ఫోటో కూడా పడదు. అందులో మనము ఫ్యామిలీ పరంగా ఇలా అంటే వ్యక్తిగతంగా పోవాలంటే చాలా దూరం పోవచ్చు. అది లాండ్ ఆర్డర్ మీద నుంచే వెళ్దాం రెస్పెక్ట్ తో. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో అలాంటి బాధలో మనము పర్సనల్ తీసుకోలేం. ఇప్పుడు ఎంతవరకు ఉన్నా ఇప్పుడు కూడా ఒక ఆడపిల్లని, 3 ఆడపిల్లలు అన్న మా పెదనాన్నకు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ప్రియాంకతో పాటు ఇద్దరు, 3 3 మెంబర్స్. మా పెదనాన్న కూతురుకు ఒక ఆడపిల్లని ఒకరు పుడితేనే చాలా మంది గిల్టీగా ఫీల్ అవుతారు, ఒక ఆడపిల్ల ఎందుకు అన్నట్టు. అట్లాంటిది 3 ఆడపిల్లలని అంత మంచి హోదాలో పెట్టినాడు. ఒక డాక్టర్, పెద్ద సిస్టర్, తర్వాత మిడిల్ సిస్టర్ ఏమో సాఫ్ట్వేర్, ఇద్దరు సాఫ్ట్వేర్. ఒక అమ్మ డాక్టర్, మంచి పొజిషన్. ఒక వ్యక్తిగా ఒక ఆడపిల్లని ఒక సమాజానికి ఇలా ఉండాలి అని చెప్పి చదువుకొని ఇలా జరుగుతుందని చాలా బాధగా. చాలా కష్టపడి చదివించారు అనేది కూడా. ఇంకొకటి వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారని అనుకోవడం అపోహం. తలపోగరు హోదా చూపించినారని అనుకుంటున్నారు. సెక్యూరిటీతో గొడవ అయింది అనేది కూడా చెప్తున్నారు కదా. చాలా అది ఒకరు చెప్పడం మాకు తెలిసింది కానీ మనం ఎప్పుడైతే చూడలేదు. అయితే బైక్ మీద ఉన్న వ్యక్తి పరంగా, ఇన్వెస్టిగేషన్ పరంగా అది చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం. బైక్ మీద ఉన్న వ్యక్తి ఎవరు? ఫ్రెండ్, కాలేజ్ కొలిక్. కాలేజ్ కొలిక్ ద్వారా కొంచెం సండే వీకెండ్ కాబట్టి సినిమాకి వెళ్ళి వస్తున్నారు అని చెప్పారు. ఓకే. సో ప్రెసెంట్ ప్రియాంక సిచ్యువేషన్ ఎలా ఉందన్న? అంటే నిన్నటి నుంచి రకరకాల వార్తలు వస్తున్నాయి బయటికి. ప్రియాంక ప్రాణాలతో లేదు అనే వార్త కూడా బయటకు వచ్చింది. చాలా మంది షాక్ అయ్యారు, నేను షాక్ అయ్యా. అదేంటి బ్రెయిన్ డెత్ అన్నారు, రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది అన్నారు. అక్కడి నుంచి అందుకే తీసుకొచ్చారు కదా హైదరాబాద్ వరకు అంటూ కూడా అనుకున్నాం. చెప్పండి. రాజమండ్రిలో కన్ఫర్మ్ చేశారన్న బ్రెయిన్ డెత్ అంటే. కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకి ఎందుకో నమ్మకాలు లేవు. ఎందుకంటే మా సిస్టర్ ని బతికించుకోవడం ఒక ఆతృత అన్నందుకు ఇమ్మీడియట్ గా అంబులెన్స్ షిఫ్ట్ చేయకూడదు అని చెప్పినా కూడా ధైర్యం చేసుకొని హైదరాబాద్ కి షిఫ్ట్ చేసుకున్నాం. విత్ డాక్టర్ తోని దాదాపుగా అంబులెన్స్ కే చాలా ఖర్చు అయిపోయింది. 1.5 దాకా అంబులెన్స్ విత్ డాక్టర్ తోని సేఫ్టీ సైడ్ నుంచి హైదరాబాద్ రీచ్ అయినాం. హోప్స్ ద్వారా ఏమో హోప్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సేమ్ సిచ్యువేషన్ అని చెప్పారు డాక్టర్. అయితే ఏదో చిన్న మన ట్రై చేయండి అని చెప్తే 4 ఇంజెక్షన్ వరకు ఏవో వేసి, అది సోడియం ఇలాంటి ఇంజెక్షన్స్ వేసి రికవరీ అవ్వడానికి ఏమైనా పర్సెంటేజ్ పెరిగితే ఛాయిస్ ఉంటుందని చెప్పి అని అన్నారు. అది బ్రెయిన్ స్టెబిలైజేషన్ పర్సెంటేజ్ 3% ఉంది. యాక్చువల్ 15 ఉండాలి రెస్పాండ్ కావడానికి. 3 ఉంది. 3 ఏమైనా ఇంప్రూవ్ అయితే కూడా మొత్తం టోటలీ వెంటిలేషన్ అనేది హౌస్ 15 లో చేసుకుందాం అని చెప్పి ఉన్నాం. ఇప్పుడు కూడా రెడీగా లేం మనం. ఇప్పుడు కూడా అదేంటంటే చెప్తున్నారు ఫ్యామిలీ డెసిషన్ తీసేసుకోండి, ఇంకా వద్దు, లైఫ్ లాంగ్ ఇలానే ఉంటుంది అని చెప్తే కూడా మనం మూవ్ అవుతలేం. ఎందుకు ఒక ప్రాణాన్ని తీసేసుకోవడం అని చెప్పి ఆగుతున్నాం. న్యాచురల్ గా జరిగితే అంత వరకు హోప్ ఉంది, ప్రాణాలతో బయటపడుతుందని ఒక హోప్ ఉంది మీకు. అలా ఎందుకంటే న్యాచురల్ గా జరిగేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఇట్లా అయితే మధ్యలో డెసిషన్ తీసుకోవడానికి అయితే లేదు. అందువల్లనే ఇంత లేట్ అవుతున్నారని చెప్తారు. ఈ రోజు ఏదో టెస్ట్ చేస్తున్నారు డాక్టర్స్, మరి కొన్ని గంటలు ఏదైనా డెసిషన్ జరిగే అవకాశం పరిస్థితి. ఇప్పుడు ఎలా ఉందంటే అన్న, నిమిషం కావచ్చు, 1 అవర్ కావచ్చు, వారం కావచ్చు, నెల కావచ్చు, అది వెంటిలేటర్ పైన వరకు బతుకుతుంది అన్నంత వరకు వెయిట్ చేయాల్సి అంటున్నాం. ఎంత ఖర్చు అయినా పర్లేదు, వెయిట్ చేయగలుగుతారు. రైట్, థ్యాంక్ యూ.